సంతానం కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న దంపతులు సరైన శస్త్రచికిత్స ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సంతాన సాఫల్యత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గుండపనేని రోషిని సూచించారు. సంతాన సాఫల్యత సూపర్ స్పెషల్ దేశంలో 8వ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటి వ్యక్తిగా ఉన్న డాక్టర్ గుండపనేని రోషిని శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహిళల్లో సంతాన సమస్యలు కలగడానికి గల కారణాలు, వాటిని అధిగమించేందుకు చేయించుకోవాల్సిన శస్త్రచికిత్సలపై వివరించారు. ఏలూరులోని శ్రీకృష్ణ ఫెర్టిలిటీ క్లినిక్ లో ఈ సమస్యలకు సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందన్నారు. కావున సంతాన సమస్యలతో బాధపడుతున్న పురుషులు సరైన శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. ఆడవారిలో చూసుకుంటే ఆడవారిలో సంతాన ఉత్పత్తి సమస్యలు అరౌండ్ 25 to 50% దాకా ఉంటాయి. ప్రప్రథమంగా గర్భసంచి ముఖద్వారం కనుక ముడుచుకుపోయినా, లేదా వెనక్కి బెండ్ అయినా, లేదా వీర కణాలని చంపేసే కణాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయినా కూడా అరౌండ్ 2 నుంచి 5% మంది మహిళలకి సంతాన సమస్యలు జరుగుతూ వస్తూ ఉంటాయి. అండ్ గర్భాశయంకి ఉన్న లైనింగ్ లో సమస్యలు అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేదా అంతకు ముందు ఏమన్నా అబార్షన్స్ వల్ల, క్లీనింగ్ ఎక్కువగా చేయడం వల్ల, లోపల ఏమన్నా అతుకులు ఉండడం వల్ల కానివ్వండి, లేదా గర్భసంచి లైనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఇట్లా ఉన్న వారిలో సంతానోత్పత్తి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది అరౌండ్ 12 to 15% మందిలో మనం చూస్తూ ఉంటాము. అండ్ అండాశయం నుంచి కరెక్ట్ టైంకి అండం కనుక విడుదల అవ్వకపోయినా సంతాన సమస్యలు కలుగజేస్తూ ఉంటుంది. యూజువల్ గా నీటి బుడగల సమస్యలు ఉన్న వాళ్ళకి గానీ, ఎండోమెట్రియోసిస్ సమస్యలు ఉన్న వాళ్ళకి గానీ ఈ అండాశయం నుంచి అండం సరిగ్గా విడుదల అవ్వకపోవచ్చు. ఇది అరౌండ్ 18 to 20% వరకు సంతాన సమస్యల్ని కాజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఈ ట్యూబల్ ప్రాబ్లం అరౌండ్ 35 to 40% దాకా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తూ ఉంటుంది. సో ట్యూబల్ ప్రాబ్లం ఎవరిలో జరగచ్చు అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేదా ట్యూబ్స్ క్లోజ్ అయిపోవడం వల్ల కానివ్వండి, లేదా అబ్డామిన్ లో అతుకులు రావడం వల్ల కానివ్వండి, ట్యూబల్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉండొచ్చు. సో గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే సమస్యలకి మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ IUI పద్ధతి ద్వారా వాటిని ట్రీట్ చేయొచ్చు. అండ్ గర్భసంచి లైనింగ్ లో వచ్చే సమస్యలు ఏమన్నా ఉంటే గనక మనం హిస్ట్రోస్కోపీ ద్వారా క్యూర్ చేయొచ్చు. అండ్ ట్యూబ్ లో గనక ఏమన్నా బ్లాక్ ఉంటే గనక లాప్రోస్కోపీ ద్వారా ఆ బ్లాక్ ని క్యూర్ చేయొచ్చు. అండ్ అండాశయంలో వచ్చే నీటి బుడగలకు కానీ, కణితలకు కానీ లాప్రోస్కోపీ ద్వారా వాటిని క్యూర్ చేయొచ్చు. దాన్నే PCOD అంటే నీటి బుడగల సమస్యలో చేసే సర్జరీనే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. అండ్ ఎండోమెట్రియోసిస్ అంటే చాక్లెట్ సిస్ట్ ని మనం సిస్టెక్టమీ సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆడవారిలో ముఖ్యంగా ఎవరిలో మనం త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పాలి అంటే, ఫస్ట్లీ వాళ్ళకి ఒకటే అండాశయం ఉన్న, అండాశయంలో ఏమన్నా సర్జరీస్ అయినా, లేదా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వారికైనా, లేదా ప్రీవియస్ గా క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న వారైనా, లేదా అండాశయంలో అండాలు తక్కువ ఉన్నా, లేదా ట్యూబ్స్ కనుక బ్లాక్ అయినా, ఇట్లాంటి వాళ్ళకి త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాం. ఆడవారిలో కలిగే సమస్యలన్నిటికీ సులువైన ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్ ఏలూరు నందు లాప్రోస్కోపీ సర్జరీస్, హిస్ట్రోస్కోపీ సర్జరీస్, IUI, IVF, ICSI, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అన్ని రకాల సంతాన సాఫల్యత సమస్యలకి సులువైన ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒక చిన్న